ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రాచీన కాలం నుండి భారతదేశము ఆధ్యాత్మిక తత్వ ప్రచారమును సమస్త ప్రపంచమునకు కూడాను ప్రచురింపజేసినటువంటిది వేదము. Since ancient times, it is from this sacred land of Bharat, the spiritual principles have been propagated, publicized all the world over, based on Veda. ఈ వేదము యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance of Veda? ఈ ప్రబోధనల యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning of ఈ the teaching? ప్రచారం యొక్క అంతరార్థం ఏమిటి What is the significance of Veda? అని విచారణ చేస్తే ఈశాన సర్వ విద్యానా, సమస్త విద్యలు కూడాను దైవ స్వరూపమే. On inquiry, we will understand that all forms of knowledge are ఈశ్వర divine. సర్వభూతానాం, God dwells in ప్రతి all ప్రాణి యందు, creatures. ప్రతి ఆకారమునందు, ప్రతి జీవి యందు ఉన్నది దైవత్వమే. In every form, in every living creature, there exists the divinity. ఇది అది అని చెప్పనలే. You cannot distinguish this and that. అణోరణీయాన్ మహతో మహీయాన్, It is the smallest of the పరమాణువు small. నుంచి మేరు పర్వతం వరకు కూడాను దీని యొక్క స్వరూపమే. It is the manifestation of the divinity which is visualized from the smallest to the small and the biggest to the ఈ big. విశ్వమే విష్ణు స్వరూపం. The entire universe is the manifestation of God. ఈ విష్ణు స్వరూపమైనటువంటి విషయాన్ని తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండనంత వరకు చూస్తూ, అనుభవిస్తూ, ఆచరిస్తూ, ఆనందిస్తూ తిరిగి దైవాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఇది ఎంత వెరితనం! Right from the time we get up from bed and retire at night, we experience, we visualize, we enjoy the blissful company of Lord, yet we are in search of God. మన చూపులకు గోచరమయ్యేటువంటిదంతా కూడాను దైవ స్వరూపమే. All that we see is మన divine. కర్ణములకు గోచరమయ్యేటువంటి శబ్దం అంతా కూడాను దైవ స్వరూపమే. All the sound is basically divine. మన మనస్సునందు సంకల్పించేటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ స్వరూపమే. Every thought is prompted by God. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందమంతయు దైవ స్వరూపమే. Bliss that arises from heart is God. చూచున్నది, విన్నది, అనుభవించినది, ఆనందించినది అంతయు దైవ స్వరూపమే ఉండగా దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది ఎంత వెరితనం! What all that we see, hear, experience and enjoy is divine, but నీవు yet we క్షణ క్షణము కూడా నువ్వు దైవాన్ని దర్శిస్తున్నావు. in fact, moment to moment you see God. కణ కణమునందు కూడా నువ్వు దైవాన్ని నీవు స్పర్శిస్తున్నావు. In every cell there is God. సర్వత్రా దైవంనే నీవు అనుభవిస్తున్నావు. In fact, you experience the divine all over. కానీ అనుభవిస్తున్నాడు, ఏ చింతతో అనుభవిస్తున్నాడు? విశ్వము అనేటువంటి చింతతో అనుభవిస్తున్నాడు ఈ దైవాన్ని. He experiences God, but with what feeling? It is the feeling towards the world. విశ్వమే విష్ణు స్వరూపం అనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. He is not able to recognize the basic fact that the universe is the manifestation of విశ్వమంతయును God. విష్ణు స్వరూపమే అని తలుచుకుంటే తప్పక నీకు విష్ణు స్వరూపం గోచరిస్తుంది. When once you know that the universe is God, you will be able to experience యత్ the divinity. భావం తత్ భవతి. నీ భావమును పురస్కరించుకొనియే నీ యొక్క దర్శనం కూడాను ఆ స్వరూపాన్ని ధరిస్తుండాలి. As is the feeling, so is the visualization of the divinity. అయితే కష్టములు, దుఃఖములు, విచారములు సంభవించినప్పుడు దాన్ని కూడా దైవ స్వరూపం ధరించిన But is it possible to experience God in times of difficulties, తప్పక troubles ఆ and దుఃఖం anxiety? కూడా దైవ స్వరూపమే. Yes, certainly it is ఆ also విచారం God's gift. కూడా దైవ స్వరూపమే. That ఆ anxiety is హింసను divine. దైవ స్వరూపమే. That misery is ఒక్క divine. చిన్న ఉదాహరణము. A small example. భగవంతుడు నారాయణుడని మీరు విశ్వసించారు. You can say God is Narayana. అయితే ఆ నారాయణుడే అనేక విధములైనటువంటి యొక్క నటన చేస్తూ వస్తుంటాడు. Narayana, God acts in varied ways. హిరణ్యకశిపుణ్ణి హింసించాడు, తన కుమారుడైన ప్రహ్లాదుని రక్షించాడు.
And in fact, they killed Hiranyakashipu while Prahalada was protected. ప్రహ్లాదుడు నారాయణ 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 అనే నామచింతన చేతనే జీవిస్తున్నాడు కనుకనే అతనికి దేవుడయ్యాడు. As Prahalada spent all his time chanting his name of God, he could have his ఆ manifestation. సేమ్ నారాయణుడే ఈ యొక్క జీవితాన్ని ప్రధానంగా అందుకొని దైవత్వాన్ని విస్మరించి తాను జీవిస్తూ పోయాడు కనుకనే ఈ హిరణ్యకశిపునికి ఈ యొక్క నారాయణుడే యముడయ్యాడు. Because Hiranyakashipu considered the entire life and body identification, has forgotten God, and he was killed. దేవుడు తానే, యముడు తానే. He is God and he is same time destroyer. కనుక ఈ రెండు కూడాను దైవ స్వరూపములే కదా. Both are the same forms of the divine. కనుక చెడ్డలో కూడాను మంచి ఉంటున్నది. There is good even in bad. ఆ మంచితనము యొక్క తత్వమే దైవత్వము. That goodness is divinity. కనుక మనం ఈ భగవతత్వాన్ని మనం విచారణ చేసినప్పుడు మన అంతర్భూతం నుండి ఆవిర్భవిస్తుండాలి. Then once you investigate divinity, you will understand the divinity within you. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి. Every individual must make